ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నేను దేవుని కృప బట్టి చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన ప్రార్థన రిక్వెస్ట్లు కామెంట్ రూపంలో తెలపండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ ఉదయకాల సమయంలో మీతో కొన్ని మాటలు షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మనకు అందరికీ ఇష్టమైన కేఎఫ్సి, ఆ కేఎఫ్సి బ్రాండ్ అంత సక్సెస్ అవ్వడానికి దాని వెనకాల చాలా సాడ్ స్టోరీ ఉంది. అదేంటో మీకు తెలుసా? మన కేఎఫ్సి ఫౌండర్ అయిన హార్లాండ్ ఆ పొజిషన్ రావడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఫెయిల్యూర్లు పడితే కానీ ఆ పొజిషన్ రాలే. ఇప్పుడు మనం చూసుకుంటే కేఎఫ్సి ప్రతి పట్టణంలో, ప్రతి సిటీలో, ప్రతి చోట కేఎఫ్సి లేకుండా ఎక్కడా లేదు. ఇంకా చూసుకుంటే ప్రతి దేశంలో కూడా కేఎఫ్సి ఉంది. అంతలా సక్సెస్ రావడానికి కారణం వెనకాల ఉండే ఒక ఫెయిల్యూర్. ఇప్పుడు ఆ ఫెయిల్యూర్ని మనం అందరూ కథలుగా వింటున్నాం. అదేంటో తెలుసా? ఆయన ఆ పొజిషన్ రావడానికి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడట. 999 సార్లు ఫెయిల్ అయితే కానీ ఆ 1000సారి సక్సెస్ అవ్వాలి. మనమైతే ఒక్కసారి ఫెయిల్ అవుతేనే చచ్చిపోవాలనుకుంటాం, నిరాశపడిపోతాం, దుఃఖపడిపోతాం, బాధపడిపోతాం కదా. ఆయన ఎన్నిసార్లు బాధపడాలి, ఎన్నిసార్లు దుఃఖపడాలి, ఎన్నిసార్లు శ్రమ పడాలి, ఎన్నిసార్లు లైఫ్ ఇంతే అని అనుకోవాలి. కానీ ఆయన అలా అనుకోకుండా ముందుకు సాగాడు. అందుకనే ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కడ చూసినా కేఎఫ్సి కనిపిస్తుంది. అలాగే పుట్టగానే మనిషి సక్సెస్ అవ్వడు కదా. ఫలించాలన్నా, సక్సెస్ అవ్వాలన్నా ప్రతిదానికి టైం పీరియడ్ ఉంటుంది. ఈ కేఎఫ్సి ఓనర్కి చాలా సంవత్సరాలు పట్టింది సక్సెస్ అవ్వడానికి. మనకి ఎన్ని సంవత్సరాలు పడతాయి? మనం కొంచెం ఓర్పుతో, సహనంతో ఉండి సక్సెస్ ముందుకు వెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అలాగే బైబిల్లో చూసుకుంటే యోసేపుకి సక్సెస్ రావడానికి 13 సంవత్సరాలు పట్టింది. టైం పీరియడ్లో యోసేపుని చాలాసార్లు అవమానించారు, శ్రమ పెట్టారు, బాధ పెట్టారు, దుఃఖ పెట్టారు. సొంత వాళ్ళే కాదని అన్నారు. తన కళను కూడా నమ్మలేదు. అయినా మనుషులు విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడిచిపెట్టలే. దేవుడు ఎప్పుడు తోడుగానే ఉన్నాడు యోసేపు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యోసేపు జీవితంలో మనం చాలా నేర్చుకోవాలి. చిన్న వయసులో అన్నలు తీసుకెళ్లి గోతులో పడేశారు. ఐగుప్తుకి బానిస అయిపోయాడు. తర్వాత జైల్లో పడేశారు. తర్వాత ఫరో భార్య చాలా వేధించి శ్రమ పెట్టి మళ్ళీ జైల్లో పడేసింది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తన కళ మాత్రం నెరవేరకుండా ఎవరు ఆపలేకపోయారు. ఈరోజు దేవుడు నీతో ఇలాగే సెలవిస్తున్నాడు. ఆయన చూడలేదనుకుంటున్నావేమో, ఆయన నీతో మాట్లాడతలేదనుకుంటున్నావేమో, నీకు జవాబు ఇస్తలేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు సమస్తము చూస్తున్నాడు. ఆయన నీ మాటలు ఆలకిస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ప్రతిదానికి ఒక సమయం కలదు. ఆ సమయంలో దేవుడు జవాబు ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఓ గొప్పగా నిన్ను చూపించిపోతున్నాడు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేసి ఉండు. దేవుడు నీకు మంచి కార్యం చేయబోతున్నాడు. యోసేపు విషయంలో అదే జరిగింది. యోసేపు ఆ పొజిషన్ రావడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. ఒక్కసారి కూడా దేవుని దూషించలే. దేవుణ్ణి ఒక్కసారి కూడా ఒక మాట కూడా అడగలే. అయ్యా నా జీవితం ఎందుకయ్యా ఎలా ఉండిపోయింది, నా జీవితం ఎందుకయ్యా నా సక్సెస్ అవుతలేదని చెప్పి ఒక్కసారి కూడా దేవుణ్ణి అడగలేదండి. అంత నమ్మకం కలిగి ఉన్నాడు. ఎందుకంటే మాట ఇచ్చిన వారు ఎవరంటే అక్కడ దేవాతి దేవుడే యోసేపుకి మాట ఇచ్చాడు. ఆ కళ నెరవేరే వరకు ఆయన అదే విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకనే అంత సక్సెస్ అయ్యాడు. ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు మనం ఈ 2 స్టోరీలు చూసుకుంటే, బైబిల్ పరంగా చూసుకుంటే యోసేపు విషయంలో, లోకపరంగా చూస్తే హార్లాండ్ విషయంలో దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సక్సెస్ మాత్రము మిస్ అవ్వలేదు కదా. ఎందుకంటే వారు వేచి ఉన్నారు. నువ్వు కూడా ఈరోజు వేచి ఉండు. దేవుడు నిన్ను సక్సెస్ఫుల్ మ్యాన్గా, ఉమెన్గా చేయబోతున్నాడు. ఆమేన్.